హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీమయ్య. సో నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో మా ఇంట్లో ఉగాది అనమాట, చాలా స్మాల్ లాంగ్ వీడియో, చాలా డేస్ తర్వాత. ఇంకా మార్నింగ్ అయితే నేను పప్పు ఉడకబెడుతున్నాను అనమాట. సో ఎందుకంటే భక్షాలు చేయడానికి ఇంకో పక్కన సగ్గుబియ్యం మాడిపోయిందనమాట కొంచెం. ఇంకా అన్నీ మెస్సీగా ఉందనమాట. అప్పుడే స్టార్ట్ చేశాను కదా వంట అవన్నీ. సో ఇంకా ఈ ఎండాకాలం వంటగదిలో ఉండాలంటే మామూలుగా ఉండదు మనకి. ఎంత రెడీ అయినా సరే ఎండాకాలం వంటగదిలోకి వెళ్తే అంత సంగతి. ఇంకా మా మానస్ని కూడా రెడీ చేసేసాను అనమాట. వద్దు చెప్పు. I am patient. Look at me. Live better that's me. Twinkle, twinkle, little star. Away on our tutor. Up all on the right. I said away in the gate. A B C D E F G H I J K L M N O P. సో వాడు చెప్పినవి మీకు అర్థం అవ్వకపోయి ఉండొచ్చు, ఎందుకంటే వాడి మాటలు వాడి చేష్టలు మీరు చూడడం ఫస్ట్ టైం కదా. సో నర్సరీ చదువుతున్నాడు అనమాట, రైమ్స్ చెప్తున్నాడు, వచ్చినాయి చెప్తున్నాడు. సో ఇప్పుడే కొంచెం అంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ మాటలు వచ్చేటి కాదనమాట. నేను లేట్ చేశాను, మాటలు రావట్లేదు కదా స్కూల్లో, ఇప్పుడే వేయొద్దని చెప్పి. సో ఇప్పుడైతే మంచిగా చెప్తున్నాడు అనమాట. అంటే నాకు హ్యాపీ, కొంచెం తడబడుతున్నాడు, కాకపోతే వాడు కూడా అలవాటు అయిపోయిందంటే ఇంకా బాగా చెప్తాడని నా నమ్మకం అనమాట. చాలామంది అంటారు మీ అబ్బాయికి ఏంటి ఇంకా మాటలు రావని. వాళ్ళందరి మాటలు మనం పట్టించుకుంటే మన పిల్లల్ని మనమే ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా సేమియాకైతే సేమియా వేపుకుంటున్నాను అనమాట. నేను ఆ రోజు సేమియా చేశాను, సగ్గుబియ్యం వేసాను అనమాట. దాంట్లో ఇంకా పులిహోర చేశాను, భక్షాలు, ఇంకేమో గుర్తులేదు కానీ ప్రజెంట్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, అవి అయితే చేశాను అనమాట చెప్పినవి. ఇంకా మా మామయ్య అయితే అక్కడ బెల్లం కొట్టేస్తున్నారనమాట, భక్ష్యాల్లోకి చేయాలి ప్రిపరేషన్ కానీ. సో నేను ఇంకా అదంతా పెద్ద ప్రాసెస్, అదేం తీయలేదనమాట. నేను ఎందుకో అంటే ఆ పని చేయడం, ఈ ఎండాకాలం మనం వంటగదిలో వీడియోలు తీసుకుంటూ ఉంటే అవ్వదు కదా. సో ఎలా అయితే ఏంటి పొయ్యి మీద పోయి నీట్గా కడుక్కున్న రోజు ఖచ్చితంగా పాలైనా టీ అయినా పొంగాల్సిందేనమాట. ఇంకా సేమియా అయితే అయిపోయింది. ఇంకా ఉగాది పచ్చడి కోసం అయితే అన్నీ కట్ చేసి అన్నీ పెట్టేసాను అనమాట. సో ఇప్పుడు బనానా కూడా పెడుతున్నాను. ఇంకా కొంచెం నేను బెల్లం చూపించడం మర్చిపోయాను, కానీ వేసాను అనమాట బెల్లం కూడా. ఒక్కొక్కసారి నేను కూడా ఏం మంచిది. సో ఇప్పుడైతే మానసుని పిలిపించి ఒక్కొక్కటి వేపిస్తున్నాను అనమాట. చేదు, పులుపు, బెల్లం అది అని. ఇంకా వాడు కొంచెం నేను కొంచెం అలా వేస్తున్నాం అనమాట. కొంచెమే చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో పెద్దగా సేల్ అవ్వదనమాట. ఏదన్నా పడేయకుండా కొంచెం తక్కువ చేసుకుంటే పర్లేదులే అని చెప్పి ఇంకా కొంచెమే చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, వాడు కారం కూడా మంచి నైస్గా వేస్తున్నాడు అనమాట. ఇంకా డ్రెస్ కొంచెం సేపు కూడా ఉంచుకోలేదు, మళ్ళీ మార్చేశాడు, నార్మల్ డ్రెస్కి అయితే వచ్చేసాడు. ఇప్పుడైతే పప్పుచారు అయితే చేస్తున్నాను, మామిడికాయ ముక్కలేసి. ఇంకా పచ్చనిపప్పు ఉడకబెట్టిన గిన్నెలో అయితే పప్పుచారు చేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ డబల్ ఎందుకు తోముకోవడం, అది పప్పు ఇది పప్పే కదా అని. ఇంకా మానస్ చెప్పే కదా డ్రెస్ మార్చేశాడు అని చెప్పి, మొత్తం చాక్లెట్ తిని వాడి మూతి మొత్తం క్రీమ్ చేసుకున్నాడు అనమాట. సో వాడి మూతి కూడా కడిగేసి ఇంకా అక్కడ పప్పు పెట్టాను కదా, అది ఏమంటారు చల్లారిపోయిందంటే ఇంకా మనం భక్షాలు చేసుకోవచ్చు అనమాట, రెడీ చేసుకోవచ్చు. ఇంకా నేను మైదాపిండితో అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ లేవంగానే నేను చేసింది ఏంటంటే మైదాపిండి అయితే కలిపి పెట్టేశాను. సో అది ఎంత సాఫ్ట్గా ఉంటే మనకు అంత స్మూత్గా వస్తాయి అనమాట. సో చూసారు కదా, ఇది సపరేట్గా ఇలా చేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే పెనం కూడా పెట్టేశాను. ఇంకా మళ్ళీ రైస్ పెట్టాను అనమాట. పులిహోర ఉంటే సరిపోదు కదా, రైస్ కూడా ఉండాలి కదా. ఇంకా మా హస్బెండ్ అయితే మధ్యాహ్నం లంచ్ చేసేస్తున్నారు. ఇంకా మా మానస్ అయితే ఇంటి నిండా చెత్త వేసేస్తాడు. చూస్తున్నారు కదా, బఠానీలో పల్లీలో ఏమో తింటున్నాడు అనమాట. సో మా రేణుకి ఏమో చెప్తున్నప్పుడు ఆ టీవీ వాయిస్ వల్ల నేనైతే మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా మా ఆయన అక్కడ తింటున్నాడు. ఇంకా నాకు నిద్ర మామూలుగా రావట్లేదు అనమాట, ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకా కొంచెంసేపు అయితే పడుకుని లేచి పొద్దున్న నుంచి మేము ఏం చేసామని చూపించాం కదా. సో నేనైతే 3 o'clockకి ఫుల్గా నిద్రపోయాను అనమాట. సో ఇప్పుడు
టైం వచ్చేసి 7:30 అవుతుంది. అప్పుడు నేను లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యాను అనమాట, నార్మల్గా కొన్ని రీల్స్ తీద్దామని. సో ఇంకా మా మానస్ అయితే ఇప్పుడే లేచాడు. చెప్పినాను రైస్ అయితే పెట్టేశాను. నేను ఎంత అనుకున్న శారీ కట్టుకుందాము అని చెప్పి అది ఇదని. సో ఫుల్ అయితే నిద్ర వచ్చేసింది, ఇంకా పడుకొని ఇప్పుడే లేసాము. సో ఇదైతే నేను 6 o'clockకే లేచానమాట. కాకపోతే వీడియోలో 7:30 అని చెప్పాను, ఎందుకంటే నేను వీడియో అప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి ఆ మైండ్లోనే ఉన్నాను. ఇంకా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హ్యాపీ ఎడుకోతున్నావు చెప్పు ఇప్పుడు. హ్యాపీ కొన్నిసార్లు మనకి వీడియో స్టార్ట్ చేయాలి అనిపించదు, ఎండ్ చేయాలి అనిపించదు. సో నాకైతే ఇప్పుడు అసలు ఎండ్ చేయాలి అనిపించట్లేదు అనమాట, ఎందుకంటే ఆ లైటింగ్, అది డ్రెస్ కాంబినేషన్ అంతా బాగుందనమాట. సో ఇంకా ఫొటోస్ దిగాలనిపిస్తుంది, ఇంకా వీడియోస్ తీయాలనిపిస్తుంది. సో ఇలా అయితే మా చిన్న ఉగాది రోజు వ్లాగ్ అయితే అనమాట. సో వ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.